పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన రైతు గుడిపూడి నరేంద్ర చెప్పులు లేకుండా మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రాహ్మణ నాయుడు జైలుకు వెళ్తే స్వామివారికి మొక్కు తీర్చుకుంటానని తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేరడంతో ఈ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా 2022లో ధ్యానం ధరపై ప్రశ్నించినందుకు అప్పటికి అధికార బలంతో తనపై దాడి చేసి అక్రమంగా 307 కేసు పెట్టి 11 రోజులు జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు తప్పు చేసిన అహంకారికి నేడు జైలు 2022 6 జనవరి ఏల్పూరు గ్రామం మా చుట్టాల ఫంక్షన్కి వెళ్ళా. అక్కడ లాంగ్ కృష్ణదేవరాయలు గారు, అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మా మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారు తదితర నాయకులందరూ వచ్చున్నారు. ఆ రోజు ధాన్యం గిట్టుబాటు ధర చాలా గవర్నమెంట్ రేట్ ఒక రకంగా ఉంటే ఇక్కడ మిల్లర్స్ వేరే రకంగా కొంటున్నారండి అని చెప్పి నేను కృష్ణదేవరాయలు గారికి విమర్శించి చెప్తా ఉన్నా. ఆ సందర్భంలో ఎవడరా ఊరేమో ఎందుకు వచ్చావని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నా మీద చెప్పు తీసుకుని ఎగబడి ఆనాడు అధికార అహంకారంతో